తండ్రి అయిన దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో సహోదరి సహోదరులందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నానండి. చిన్న ప్రార్థన చేసుకుని కార్యక్రమం ప్రారంభించుకుందామండి. పరిశుద్ధుడైన ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, దయగలిగిన తండ్రి, గత కాలమంతా నీ పిల్లల మమ్మల్ని అందరినీ భయంకర దుర్దినాల్లో మీ ఉచితమైన కృపచేత కాపాడి నేటి కాలంలో మీ పాదసంధిలో చేరి మిమ్మల్ని స్తుతించే కృపను, భాగ్యాన్ని అనుగ్రహించినందుకు మరొక పర్యాయం వందనాలు తండ్రి. సమయంలో మా తండ్రి, పరలోకము పరదైసు ఒకటేనా? ఈ రెండిటికి ఏ బంధం ఉన్నదో ఆలోచించడానికి సిద్ధపడుతున్న తండ్రి, మీ ఆత్మ సహాయం చేయండి. వినబోతున్న ప్రియులైన వారందరూ ఆధ్యాత్మికంగా బలపడినట్లు, వినుచున్న బిడ్డలందరినీ మీరు దీవించి బలపరిచి యావతి కార్యక్రమానికి మీ ఆత్మ తోడ్పాటును అందించి మీరే మహిమ పొందమని క్రీస్తు యేసు నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి, ఆమేన్. మంచిదండి. సమయంలో మరొక ప్రత్యేకమైన అంశాన్ని బట్టి కొద్ది నిమిషాలు మనం ధ్యానించుకుంటా సిద్ధపడదామండి. ఏంటి అంశము అంటే, ప్రియమైన దేవుని పిల్లలారా, పరలోకము పరదైసు ఒక్కటేనా? ఈ రెండింటి మధ్య అవినాభావ సంబంధం ఏంటో లేఖనానుసారంగా కొద్ది సమయం మనం ధ్యానించుకుంటానికి మనం సిద్ధపడదామండి. గమనించండి ప్రియ దేవుని పిల్లలారా, గత కాలంలో నరకాన్ని గురించి కొద్ది మాటలు మనం ఆలోచించాం. అదే పరదేశం గురించి కూడా కొద్ది మాటలు మనం వివరించుకుందాం. ఈ సమయంలో మరి ఈ పరదైసు పరలోకం ఒకటేనా అనే విషయాన్ని ఆలోచించడానికి మనం ప్రయత్నం చేద్దామండి. గమనించాలి ప్రియ దేవుని పిల్లలారా, పరదైసు వేరు, పరలోకం వేరు. ఒకదానికి సంబంధం లేని లోకాలు. సో చివరికి ఈ పరదైస్కి ఈ పరలోకానికి మంచి సంబంధాలు ఈ మాటల ద్వారా మనం వినబోతున్నాం. మంచి సంబంధం ఉన్నట్లుగా వినబోతున్నాం. అంటే వేరు వేరు, పరదైసు పరలోకం ఒకటి కాదు. అంటే పరదైసు ఏమో ఇదిగో పాతాళంలో భూమి కింద మూడవ లోకంలో ఉంది. పరలోకమేమో ఆ తండ్రి ఉన్నటువంటిది మొదటి ఆకాశము, మొదటి లోకము. ఆ లోకంలో తండ్రి దేవుడు ఉన్నాడు. సో మధ్యలో ఉన్నదేమో రెండవ లోకం, భూలోకం, మనము నివసిస్తున్నది. మనము చనిపోయిన తర్వాత వెళ్ళేది ఇదిగో ఈ పాతాళంలోనికే. ఎందుకంటే తప్పనిసరిగా అందరూ మరణిస్తారు. మరణించిన వారందరూ మరి హేబేలు మొదలు నుండి, మొదటి మరణం అయింది కనుక హేబేలు మొదటి నుండి నేటి వరకు, రేపటి కాలం క్రీస్తు రాకడ ఆలస్యమైన రేపటి కాల సమయంలో చనిపోయిన ఎవరైనప్పటికైనా సరే, చనిపోయిన ఆత్మలన్నీ కూడా పాతాళంలోనికి వెళ్ళాలి. ఆ పాతాళంలో ఆయనకి మరి ఇష్టకరంగా జీవించినటువంటి ఆత్మలకు నెమ్మది పొందే స్థలమేమో అది పరదైసుగాను, ఈ భూలోకంలో యాత్ర ముగింపుకు ముందుగా ఆయనకి ఇష్టకరంగా జీవించకపోతే ఆ చనిపోయినటువంటి ఆత్మలకు నరకమని, అవి పాతాళంలో ఉన్నవని, మధ్యలో అగాధం ఉన్నదని, వీటి విషయాల గురించి కొన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం గత కాలంలో. సో ఇప్పుడు మనం ఆలోచించేది పరలోకము పాతాళం లేక పరదైసు ఒక్కటేనా? ఎప్పటికీ కాదు, ఒక్కటి కాదు. ఈ పరదైసు అనేది టెంపరీ ప్లేస్. ఒక రోజున ఇక్కడ ఉన్నటువంటి పరదైసులో ఉన్నటువంటి ఆత్మలో ఏదో ఒక రోజున ఆ పరలోకం వెళ్తేనే నిరీక్షణ కలిగినటువంటి వారుగా ఉంటారు. అదే నరకంలో ఉన్నటువంటి వారికి ఏ నిరీక్షణ లేదండి. ఇక్కడ నుండి పొయ్యిలో నుండి, ఆ పెనం మీద నుండి పొయ్యిలో పడ్డట్టుగా నిత్య నరకాగ్నిలోకి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇది ఆ లోకంలో ఉన్నటువంటి విధానం. అంటే మొత్తం మీద ఈ పాతాళము కానీ ఆ పరలోకము కానీ రెండు ఆత్మలు ఉండే లోకమే అనే సంగతి మనం గమనించుకుంటూ ఆలోచించుకుని ముందుకెళ్ళడానికి ప్రయత్నించేద్దాం. ఇప్పుడు దేవుని పిల్లలారా, ఈ పరదైసు ఎందుకొరకు ఏర్పాటు చేయబడింది అని అంటే, నీతిమంతులు ఆత్మల కొరకై నిర్ణయించబడిన స్థలము పాతాళంలో పరదైసు. ఈ పరదైసుకి హేబేలు నీతిమంతుడు కనుక, హేబేలు నీతిమంతులైనటువంటి వారు మరణించిన వారందరూ కూడా ఇదిగో ఈ పాతాళంలో ఉన్న పరదైసులోనే ఉంటారు. ఆ పరదైసులోని ప్రియ దేవుని పిల్లలారా, ఎందుకు వెళ్ళారు పరదైసుకే వెళ్ళు అని అంటే, వాళ్ళు బ్రతికి ఉన్నప్పుడు దేవుని చిత్తాన్ని అనుసరించి దేవునికి అనుకూలంగా జీవించారు, నీతిని అనుసరించారు, యథార్థతగా జీవించారు. ఎన్ని కష్ట నష్టాలైన బ్రతుకులో ఓర్చుకొని దేవుని చిత్తాన్ని నెరవేర్చారు.
దేవునికి ఆయాసకరమైన జీవితం వారిలో కనబడటం లేదు. అందుకే వాళ్ళు మరణించినప్పుడు, అంటే భూమి మీద ఉన్నప్పుడు ఆయనకి ఇష్టకరంగానే జీవించారు. అట్టి వారు మరణించారు కనుక మరణిస్తారు. నీతిమంతులు అవినీతిమంతులు ఇద్దరు మరణిస్తారు. అలా నీతిమంతత్వంతో మరణించారు కనుక వాళ్ళ మరణము ఆయన దృష్టికి వెళ్ళడదట, విలువైనదట అంటాడు. అదే కదండి 116వ కీర్తనలో ఏమంటాడంటే, ప్రియమ దేవుని పిల్లలారా, అక్కడ చెప్పబడుతున్న మాట 116వ కీర్తన 15వ వచనం. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ గలది. ఆయనకు విలువైనటువంటి వారుగా మరణించారు కనుకనే. ఎందుకు విలువ? ఆయన చిత్తాన్ని నెరవేర్చారు భూలోకంలో. అదండి. అందుకే ఆయన భూమి మీద ఉన్నప్పుడు మహింపరిచారు, కొన్ని కష్ట నష్టాలు ఓర్చుకున్నారు. ఆయన చిత్తానుసారంగా వారు కూడా ఘనపరచబడ్డారు. మొత్తం యాత్ర ముగించిన తదుపరి ఇదిగో నెమ్మది పొందే స్థలంలోకి వచ్చారు. ఎందుకు? ప్రయాసపడ్డారు కనుక, కష్టపడ్డారు కనుక, దేవుని కొరకు అన్ని సహించారు కనుక వారికి విశ్రాంతి అవసరం. పని చేసిన వాళ్ళకి విశ్రాంతి అవసరం కనుక అందుకే ఆయన ఏం చేశారంటే, ఆ మరణించినటువంటి ఆత్మలు పాతాళంలో నెమ్మది పొందే స్థలమైన పరదైసుకి నడిపించబడ్డారు. సో ఇక్కడ ప్రియ దేవుని పిల్లలారా, వీళ్ళ మరణము ఆయనకి విలువైంది. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారు అని అంటే, ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రకటన గ్రంథం 14వ అధ్యాయంలో మీరు చదువుకున్నట్లయితే అక్కడ చెప్తున్న మాట ఏంటంటే, ప్రకటన 14:13లో ఆయన ప్రభునందు మృతులైన వారు మృతులు ధన్యులు అని చెప్పబడుతుంది. ఇది చదువుతున్నాం చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథం 14:13 అండి. అంతటా ఇప్పటి నుండి ప్రభునందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. అంటే వారి ప్రయాసాలు మాని నెమ్మది పొందుకున్నారు. ఎప్పుడు? ప్రభునందు మృతులైనటువంటి వారు. ఆ మృతి దేవుని భక్తిలో ఉన్నటువంటి నీతిగా జీవించారు కనుక ఆ మృతి దేవునికి విలువైనది కనుక వాళ్ళ బ్రతుకు మేలుకరమైనది, వాళ్ళ యొక్క ఆత్మకు దీవెనకరమైనది, వాళ్ళ ఆత్మకు లాభకరమైనది. అదే కదా మరణాన్ని గురించి పౌలు గారు చెప్పిన మాట చెప్పేది అదే కదా. వాళ్ళు ధన్యకరమైనది. ఏంటా ధన్యత వాళ్ళ బ్రతుక్కి అని అంటే, ఎప్పుడైతే మరణించారో ఆ మరణించిన వెంటనే భూలోకంలో మరణించారో ఆ మరణం తదుపరి వారి ఆత్మ నెమ్మది పొందే స్థలానికి వెళ్ళినట్లుగా మనం గమనిస్తున్నాం. ప్రభుని అది ఎలా గమనిస్తున్నాము, ఎలా కరెక్ట్గా చెప్పగలము అంటే, నిన్న కూడా ఒక మాట చెప్పాను. లాజరు మరణించగానే ఎక్కడికి వెళ్ళాడు? నీతిమంతులు ఉన్న స్థలంలో అబ్రహాము రొమ్మును ఆనుకోవటానికి ఆయన కొనుక్కోబడ్డాడని చెప్పబడింది. అబ్రహాము నీతిమంతుడు, దేవుని మాటను దేవుని చిత్తం నెరవేర్చినటువంటి వారు. దేవుని చిత్తం నెరవేర్చినటువంటి వారు ఏ స్థలంలో అయితే ఉన్నారో ఆ స్థలంలోనికి లాజర్ గారు ఆత్మ వెళ్ళిందంటే, ఆయన కూడా అటు కోవకు సంబంధించినటువంటి వ్యక్తిగా ఆ యొక్క విశ్వాస సంబంధమైన లక్షణాలు ఆయన జీవితంలో ఉన్నాయి కనుకనే అతన్ని ఆ లాజర్ గారి ఆత్మ పరదేశకి వెళ్ళటానికి మరి ఆ పరదేశు ప్రాప్తి మరి లభించింది అనేది మనకు అర్థమవుతుంది. కనుక ఇక్కడ వాళ్ళ ప్రయాసం ఉండదు, వారు విశ్రాంతి నెమ్మది పొందుకుంటారు అని దేవుని యొక్క వాక్యము మనకి సెలవిస్తుందండి. ఎందుకంటే హేబేలు ఇంకొకసారి చెప్పింది, హేబేలు మొదలుకొని ఇదిగో నేడు రేపటి వరకు కూడా క్రీస్తు రాకడ ఆలస్యమైతే నీతిమంతత్వంతో మరణించిన వారి ఆత్మలు ఏవైనప్పటికైనా సరే, ఎవరైనప్పటికీ సరే, ఏ ఊరు ఈ ఊరు ఆ ఊరు కాదు, ఆరిన నేల మీద ఉండి ఎవరైనా నీతిమంతుడుగా మరణిస్తే, ఆయన చిత్తానుసారంగా మరణిస్తే, ఆ యాత్ర ముగిస్తే, భూలోక యాత్ర ముగిస్తే ఆత్మ నెమ్మది పొందే పాతాళున్న పరదేశుకు నెమ్మది పొందే స్థలానికి వెళుతుంది, శరీరము మట్టికెళ్ళిపోతుంది. ఇది కామన్. కనుక ఈ సమయాన్ని బట్టి ప్రియ దేవుని పిల్లలారా, ఆత్మలు పరదేశంలోనికి, నీతిమంతుల ఆత్మలు పరదేశంలోనికి వెళుతున్నాయి. సో ఇక్కడ ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ ఎంతకాలం ఉంటాయి? ఏం చేస్తాయి అంటే నెమ్మది పొందుకుంటూ ఉంటాయి. నెమ్మది పొందుంటాయి. ఇప్పుడు ఇక్కడ ఎంతకాలం ఉంటాయి ఈ ఆత్మలు అన్నది కావాలి మనకి. సో ఈ పరదేశికని పరలోకానికి సంబంధం ఏంటి, ఈ రెండింటికి లింక్ ఏంటి అనేది కూడా ఈ రెండు మాటలు మనం చూస్తే మన కార్యక్రమాన్ని, ఈ మెసేజ్ని ముగించుకోవచ్చు. ఎలా అని అంటే, ప్రియ దేవుని పిల్లలారా, ఈ ఆత్మలు దేవుని చిత్తానుసారం బ్రతికిన వారు కనుక వీరు విశ్రాంతి పొందుతున్నారు. ఎంతకాలం ఉంటారు అంటే, ఇది టెంపరీ ప్లేస్, ఇది పర్మనెంట్ కదా, ఇక్కడే ఉండిపోరు. ఆ పరదేశం చక్కగా ఉంది కదా, నెమ్మదిగా ఉంది కదా అని ఉండిపోరండి. వీరు భూలోకంలో కొరకు కష్టపడ్డారు కనుక పరలోకం వెళ్ళటానికి వెయిటింగ్ ప్లేస్ ఇది. వాళ్ళు ఏం చేస్తున్నారు? నిరీక్షిస్తున్నారు. వారికి ఒక ఆశ ఉన్నది. మీరు తప్పనిసరిగా ఏదో ఒక రోజున ఈ యొక్క పరదేశం నుండి ఆ తండ్రి చెంతకి, ఆ సదాకాలం తండ్రితో ఉండేటటువంటి ఆ బంధుత్వానికి మేము ఒక రోజు మేము వెళతాం అని నెమ్మది పొందుకుంటూ వారు విశ్రాంతిలో ఉండి ఎదురు చూస్తున్నటువంటి వారుగా ఉంటారు.
ఏమండి, ఇది పరదశలో ఉన్నటువంటి ఆత్మల యొక్క స్థితి. అలా ఎదురు చూస్తారు. ఆశ ఉంది, కానీ ఇలా ఆశ భంగం కాదు. తప్పనిసరిగా ఒక ఆత్మ పరదశకు చేరింది అని అంటే ఒక కాన్ఫిడెంట్, తప్పనిసరిగా పరలోకం ఈ రోజు కాకపోతే రేపైనా వెళ్తారు అనే నమ్మకం. ఎందుకు అంటే ఎలా అనేది కొద్ది ఆలోచిస్తే యేసు ప్రభువులు చెప్పిన మాట ఏంటి అంటే, నేను పరలోకానికి వెళ్తున్నా. ఎందుకంటే ఇంకొక మాట చెప్పనండి, ఎందుకంటే ఈ భూలోకుల హేబేలు నుండి చనిపోయిన నీతిమంతులు ఎవ్వరు కూడా పరలోకం మాత్రం వెళ్ళలేదండి. అబ్రహం గారు కానీ, దావీదు గారు కానీ, మోషే గారు కానీ, ఇలా నీతిమంతత్వంతో నోవాహు గారు కానీ, ఇట్లా నీతిమంతత్వంతో మరణించిన వారి ఆత్మలన్నీ కూడా ముందు చెప్పుకున్నాం పరదేశంలోనే ఉన్నాయి. ఎందుకు పరలోకం వెళ్ళలేదు అని చెప్తున్నానంటే, యేసు ప్రభులు ఒక మాట చెప్పారండి. యేసు ప్రభు ఒక మాట చెప్పారు. సో ఏమన్నారంటే, నేను పరలోకం వెళ్తున్నాను, మరలా తిరిగి వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్తాను అన్నారు. కనుక ఒకళ్ళు యేసు ప్రభువు వచ్చినట్టయితే ఇంకా జరగాల్సిన కార్యక్రమం ఎందుకు జరుగుతాయో మీకు అందరికి తెలియంది కాదు. సో యేసు ప్రభువు పరలోకంలో స్థలం సిద్ధపరిచే పనిలో ఉన్నారు. ఇక్కడ ఈ ఆత్మలు ఆయన వస్తారు, తీసుకొని వెళతారు అని నిరీక్షిస్తున్నాయి. ఆ మాట మనం చదువుకుంటే యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయంలో మనకు వచ్చే అక్కడ మాట మనకు తెలుసు కదండి, అందరికి తెలిసిందే కదండి. 14వ అధ్యాయంలో ఆయన ఏం చెప్పారు, యేసు ప్రభుల వారు అండ్ యేసు ప్రభుల వారు ఏం చెప్పారు అని అంటే, చూడండి 2వ వచనం చదువుతున్నాను. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలం సిద్ధపరచ వెళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచిన ఎడల నేను స్థలం మీరును ఉండులాగున మరలా వచ్చి నా యుద్ధ నుంటకు మిమ్మల్ని తీసుకొని పోవదును. అంటే వెళ్ళలేరు, రాలేదు కదా. అందుకే క్రైస్తవుడైనా ఒకవేళ బ్రతుకున్నట్టు మన క్రైస్తవులైనా నీతిమంతులను కాపాడుకుంటూ బ్రతుకుంటే ఆయన వస్తాడు నిరీక్షణతో మనం ఏం చేయాలంటే ఎదురు చూస్తూ సిద్ధపడే స్థితిలో బ్రతుకున్న క్రైస్తవులు ఆ విధంగా ఉండాలి, సిద్ధపాటు కలిగి ఆయన చిత్తాన్ని నెరవేర్చేటటువంటి వారుగా. సో మరణించినటువంటి వారు కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే విశ్రాంతిలో ఉన్నారు. సో ఒకవేళ విశ్రాంతిలో ఉన్నారు అంటే వాళ్ళు చచ్చినటువంటి వారు మాత్రం కారండి, వాళ్ళు బ్రతికినటువంటి వారే. విశ్రాంతి అంటే నీతిమంతు మరణించిన వారిని ఏమన్నాడంటే పౌలు గారు, నిద్రించిన వారిని గురించి తెలియకుండా ఇష్టం లేదన్నాడు. నిద్రిస్తున్నారు, విశ్రాంతిలో ఉన్నారు. వీళ్ళు చచ్చిన వాళ్ళని ఎలా అంటాం మనం? సో చచ్చిన వాళ్ళని అయితే లేపినా లెగడిక, ఏమంటే లెగడు, అది మన పరిభాషలో చూస్తే. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు నిద్రిస్తారు, అంటే విశ్రాంతి తీసుకుంటారు, వాళ్ళు ప్రయాసం మానేశారు. కనుక దీన్ని మనం ఎలా చెప్పగలమంటే ఇదే మాటను మరి సామెతల్లో మహాజ్ఞాని సొలొమోను గారు ఏమన్నారంటే, ప్రియమ దేవుని పిల్లలారా ఓ చక్కటి మాట చెప్పారండి. ఏమని 12వ అధ్యాయం 28వ వచనంలో ఏమన్నారంటే, ప్రియమైన వాళ్ళరా ఆ మాట చెప్తాను చూడండి. 12వ అధ్యాయము 28వ వచనంలో ఈ మాట ఉంది. నీతి మార్గమునందు జీవము కలదు, దాని త్రోవలో మరణమే లేదు. అంటే నీతిమంతుడు చనిపోడు, నిద్రిస్తాడు. అలా వాళ్ళు నిద్రించారు కనుక వాళ్ళేమో నిద్రించారు. ఆ కడపూరం రోగినప్పుడు వీళ్ళు తిరిగి లేస్తారు. ఒక యేసుప్రభు వచ్చినప్పుడు మనం ఏం చేస్తాము, సిద్ధపడినట్టు ఉంటారు, రెప్పపాటిలో మార్పు చెందుతారు. వీళ్ళు ఇరువురు అందరూ కలిసి సదాకాలం దేవునితో ఉన్న మేఘాల మీద పరలోకం వెళ్ళిపోతారు అని వాక్యం సెలవిస్తుంది. దాని వివరంలోనికి మనం వాక్య భాగం చదవటానికే తన విధాల ప్రయత్నించేద్దాం. ఎందుకే మాట చెప్తున్నట్టు ప్రియ దేవుని పిల్లలారా, చూడండి ఈ యొక్క ఇదే వాళ్ళ నిరీక్షణ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి, పరదేశంలో ఉన్నటువంటి వారికి. సో ఇదే ఈ పరదేశికిని పరలోకానికి ఉన్న బంధుత్వం. ఇక్కడ ఉన్నటువంటి తప్పనిసరిగా పరలోకం వెళ్ళి తీరుతారు. ఎప్పుడు? యేసు వచ్చినప్పుడు. అందుకే ఆయన రావాలి, ఆయనే మార్గము. యేసు ప్రభుని గురించి కూడా మనం చెప్పినప్పుడు ఏమంటుందంటే, బైబిల్ కూడా మనం చెప్తున్న మాట ఏంటంటే, ప్రియమైన వాళ్ళరా మరి 3వ అధ్యాయం యోహాను సువార్త 3వ అధ్యాయము 13వ వచనంలో ఆయన తప్ప, అంటే పరలోకం నుండి వచ్చినటువంటి ఆయన తప్ప మరలా తిరిగి పరలోకం వెళ్ళేటువంటి ఎవరు లేరు. ఆయన వెళ్ళాడు, మళ్ళీ తిరిగి వస్తాడు. వచ్చినప్పుడు మాత్రమే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ తన ఆత్మలో, ఆయన కొరకు సిద్ధపడిన ఆత్మలు, పరదేశంలో ఉన్న ఆత్మ తీసుకుని వెళ్తాడు. అంతవరకు వెయిటింగ్ ప్లేస్. అంటే ఈ పరదేశం శాశ్వతం కాదు, ఏదో ఒక రోజున ఖాళీ అయిపోతుంది, పరలోకం వెళ్ళిపోతారు వాళ్ళు. అందుకే వెయిట్ చేస్తున్నారు ఎప్పుడు వస్తారని. సో ఆ యొక్క బలిపేట కింద ఆత్మలు కూడా పెడితే, నాదా సత్యస్వరూపి ఇంకెందాక లోకానికి మరి తీర్పు తెచ్చుకుంటామంటే వాళ్ళు అంటారు, ఇంకా సహదాసుల యొక్క విధానము పూర్తి కావాలి. అంటే వారిలాగా దేవుని చిత్తాన్ని జరిగించేటటువంటి సహదాసుల యొక్క వారు కూడా ఆ విషయం సిద్ధపరిచినట్లయితే, ఆ విషయం జరిగినట్లయితే అప్పుడు తప్పనిసరిగా పరలోకానికి వెళ్ళడానికి అవకాశం కుదురుతుంది. సో మనకి ఇక్కడ మాట్లాడుతున్న మాట
యోహాను సువార్త 13:13 మరియు పరలోకమును దిగి వచ్చిన వాడే అనగా పరలోకంలో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడు ఎవడును లేడు. చాలా పర్లు ఈ మాట నేను రాంగ్గా తీసుకుని ఒకవేళ మన దైవజనులు కానీ లేకపోతే క్రైస్తవ బిడ్డలు కానీ దేవుని చిత్తంలో చనిపోయినటువంటి వారికి టైటిల్గా పెట్టే పేర్లు ఇలాగే ఉంటాయి. పరలోక ప్రవేశం అయిపోయింది, వీళ్ళు చూసారు, టైటిల్ వీళ్ళు పెట్టేస్తున్నారు. ఏమంటే అది వాళ్ళ ఇష్టం లేండి, కరెక్ట్ కాదా మాట. కనుక ఆ పరలోకం ప్రవేశం, పరలోకంలో మహిమలోకి వెళ్ళిపోయారు, పరలోకం వెళ్ళిపోయారు అని అనే మాట అది కరెక్ట్ కాదు. ఎందుకు? ఆ ఆత్మలు పరలోకానికి వెళ్ళవు. సో ఎక్కడ ఉంటాయి అనేది కూడా మనం డిక్లేర్ చేయలేం. మన నమ్మకం ఏంటంటే క్రైస్తవుడు కానీ మరణించాడు కనుక తప్పనిసరిగా ఈయన క్రియలు బట్టి మనం అనుకుంటాం, ఈయన క్రియలు బట్టి నెమ్మది పొందే స్థలం ఉంటుంది ఆత్మ అని తెలిసినట్టు వారు అనుకుంటారు. అసలు మనకు పైకి కనబడేటట్టు లోన వేషం మరొకలా ఉంటే వాళ్ళు ఎక్కడికి వెళ్తారో నిర్ణయించడానికి మనం కరెక్ట్గా చెప్పలేమండి. సో ఆ రోజున తెలుస్తుంది ఎక్కడ ఉంటామో ఏంటి అనేది ఆ రాకల్లో. సో మనకి ఇప్పుడు అటువైపు వెళ్ళే కంటే ఇక్కడ కొద్ది సమయం ముగించుకుంటా ఇష్టపడదాం. ఇలా పరలోకానికి వెళ్ళలేదు. ఎక్కడ ఉండారంటే నీతిమంతులు పరదైస్తులోనే వెయిట్ చేస్తూ ఎదురు చూస్తున్న క్రీస్తు ప్రభు వస్తాడు 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 అని. ఏమని ఆయన వచ్చాడంటే వీళ్ళు పంట పండిందే వెళ్ళిపోతారు. సో ఆయన ఎలా వస్తాడు, ఏమంటున్నాడు అనేది మరొక మాట మనం చదువుకోవాలి కదండి. ఆయన ఎలా వస్తాడంటే వచ్చేటప్పుడు చూడండి, దశలోని రాసిన పత్రిక ప్రేమ దేవుని పిల్లలారా 4వ అధ్యాయము మనకు వచ్చి అక్కడ మాట ఇక్కడ మనకు కనబడుతుందండి. దశలోని రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం మనం చదువుకున్నట్లయితే చక్కగా చాలా విషయాలు మనకి ఆయన వచ్చే సమయంలో ఏం జరుగుతుందో మనకు అర్థమవుతుందండి. ఏమంటున్నాడు? మొదటి వచ్చిన 4వ అధ్యాయం 13వ వచనం, సహోదరులారా నిరీక్షణ లేని ఇతరుల వల్ల మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టము లేదు. క్రీస్తునందు యేసు మృతి పొంది తిరిగి లేచెను నని మనము నమ్మినడలా అదే ప్రకారం క్రీస్తునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చును. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా ప్రభు రాకడ వరకు సజీవము నిలిచిండు మనము నిద్రించిన వారికంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఇంకా చదువుతున్నాను. ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బోరతోనూ పరలోకం నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన మొదట లేతురు ఆ మీద సజీవులమే నిలిచిండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొంటూ ఆకాశ మండలకు మేకముల మీద కొనుక్కోబడదుము. కాగా మనం సదాకాలం ప్రభుతో కూడా ఉందుము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకరు ఆదరించుకునండి అంటున్నాడు. ఎంత పెద్ద మ్యాటర్. ఆయన వచ్చేటప్పుడు కడబోరం రోగుతుంది. ఆయన వచ్చేటప్పుడు ప్రభునందు మృతులైనటువంటి ప్రదేశంలో ఉండడం మొదట లేస్తారట. సజీవమై నిలిచిండు మనము వీరితో ఏకమై మేఘాల మీద పరలోకానికి వెళ్ళిపోతాం అని అంటున్నాడు. అంటే ప్రేమ దేవుని పిల్లలారా, ఇక్కడ ఉన్నటువంటి వారికి ఆ పరలోకానికి అయితే బంధుత్వం చక్కగా ఉంది. అక్కడికి వెళ్తాం అంటున్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఉన్నటువంటి ఇక్కడ ఆ పరలోకంలో కూడా ఇక్కడ ఉన్న పరదేశంలో కూడా ప్రశాంతంగానే ఉండే నెమ్మది పొందుతున్నారు. సో పరలోకానికి వెళ్ళిన తర్వాత సరే వీళ్ళు అక్కడ ఏం చేస్తారు, ఏముంటాయి అక్కడ వెళ్ళిన తర్వాత అంటే మనకి ఏర్పడిన స్థలంలో యేసు ప్రభు చేసిన దాన్ని బట్టి మనకి ఏర్పడిన స్థలంలో మనం ఉంటాం. అక్కడికి వెళితే ఎలా ఉంటుందంటేనండి, ప్రకటన గ్రంథంలో ఓ చక్కని మాట చెప్తున్నాడండి. ఏమని? 7వ అధ్యాయము ప్రేమ దేవుని పిల్లలారా 16వ వచనం చదువుతున్నానండి. 15 వచనం చదువుకుంది. 7వ అధ్యాయం ప్రకటన గ్రంథం 15. అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట నుండి రాత్రి బవులు ఆయన ఆలయంలో ఆయన సేవించుచున్నారు. సింహాసనాసీనుడైన తానే తన గుడారు వారి మీద కప్పును. వారికి ఇక మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు. సూర్యుని ఎండ అయినను ఏ వడగాలి అను వారికి తగలదు. ఏలయనగా సింహాసన మధ్యమందుండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలను బుగ్గల ఎద్దుకు వారు నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్పం తుడిచివేయును. అంటే అక్కడ జరిగేదేంటి? ఆకలి ఉండదు, వేదన ఉండదు, ఏమీ ఉండదు. ఏది లేనిట్టు లోకము ఏంటి అని అంటే ఏది? ఆ పరలోకం ఒకటే. అక్కడ పరిశుద్ధుడు అని తండ్రి దేవుని స్తుతించడం తప్ప ఆకలి, వేదన, వేడి, ఎండ ఏమీ ఉండవు. ఏ ఆలోచన ఉండవు. శరీర సంబంధమైన కోరికలు ఉండవు. ఏమి ఉండవు. ఏమీ లేనటువంటిదే ఆ పరలోకం. అక్కడ దేవుని స్తుతించడం తప్ప వేరేది ఉండదు. ఇక భూలోకంలో కూడా అన్ని విషయాలు అన్నీ ఉంటున్నాయి. ఆ యొక్క పాతాళ లోకంలో కూడా వేదన, సంతోషము, అగాధములు ఉన్నాయి. కానీ ఏమీ లేని లోకం ఏదైనా ఉన్నది అంటే ఆ పరలోకం. అక్కడ ఆకలి దప్పుకులేమీ కూడా ఉండవు.
కనుక వీళ్ళు ఏం చేస్తారు? ఆకలి తప్పు లేనటువంటి స్థలం నుండి వీళ్ళు ఏం చేస్తారు అని అంటే, ప్రియ దేవుని పిల్లలరా, వీళ్ళు ఏం చేస్తారంటే ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ఆయన స్తుతిస్తూ ఉంటారు. ఇక మనం చూసినట్లయితే ఇక్కడ మనం గమనించుకున్న ప్రియ దేవుని పిల్లలరా, బాగా గమనించాలి. ఈ యొక్క మాటను బట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత పరిశుద్ధుడిని సదాకాలం స్తుతిస్తూ ఆయనతో ఉండిపోతారు. అంటే ఆయన వస్తాడు, తీసుకొని వెళతారు అనేటువంటి నిరీక్షణతో ఎక్కడున్నారు వీళ్ళు? పరదేశులు ఆయన కొరకు ప్రయాసపడిన ఆత్మలు నెమ్మది పొందుకుంటున్నాయి. ఇదిగో ఆయన గడవరంతో దూతలతో వస్తాడు, వాళ్ళు లేస్తారు, మొదట్లేస్తారు. ప్రభునందు మృతులైన మనము రెప్పపాటిలో మార్పు చెందుతామని మరొక మాట ఎక్కడ కనబడుతుందంటే కొరింథీ పత్రికలో మనం చదువుతామండి. కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో మరి 51, 50 అనుకుంటండి. ఆ యొక్క అధ్యాయం ఏం చెప్తాడంటే, అంటే మనం మార్పు చెందటానికి, అంటే దేవదూతలు తీసుకుని వస్తాడు, అది క్రీస్తు ప్రభునందు మృతులను తీసుకుని వస్తారు, వాళ్ళు మొదట్లేస్తారు. వారు మనం కలుసుకుంటానికి సజీవులను నిలుచు, అంటే అప్పటికి మనం ఉంటే, మనం అంటున్నారని కాదండి, అప్పటికి ఉన్నటువంటి వారు, నీతిగా ఉన్నటువంటి రాజ్యత్వం జరిగిస్తున్నటువంటి వారికి, ఇది అందరికీ కాదండి. సో అటువంటి వారు ఏమవుతుంటే, ఇదిగో అంటే 15వ అధ్యాయము 1 కొరింథీ పత్రిక 51 అండి. ఇదిగో మీకు ఒక మర్మం తెలుపుచున్నాను, మనమందరం నిద్రించము కానీ నిమిషంలో ఒక రెప్పపాటు నా కడబోరం రోగగానే మనమందరం మార్పు చెందుదుము. బోరం రోగును, అప్పుడు మృతులు అక్షయంగా లేపబడదురు, మనం మార్పు పొందదు. అంటే ఇక్కడ కింద ఉన్నటువంటి వారికి ఆ పరదేశం వరకు కనెక్ట్ అవుతుంది. వీళ్ళిరువురు కలిసి మేఘాల మీద ఎక్కడికి వెళ్ళిపోతారు? ఆ పరలోకి వెళ్ళిపోతారు. అందుకే ఆ ప్రభునందు మృతులు ధన్యులు, విశ్రాంతి నెమ్మది వారికండి. దేవుని కొరకు కష్టపడిన వాళ్ళకి విశ్రాంతి కావాలి, కానీ ఊరకనే ఉన్న వాళ్ళకి ఎందుకండి? దేవుని కొరకే కష్టపడకున్నటువంటి ధనవంతుడికి విశ్రాంతి అవసరమా? ఇప్పుడు విశ్రాంతి ఇచ్చినట్టు బైబిల్ ఏం చెప్తుందా అంటే లేదుగా. కనుక నా ప్రభునందు ప్రియ దేవుని పిల్లలరా, దీనికి ఆ పరదేశికి పరలోకానికి ఏంటంటే వేరైనా ఇక్కడ ఉన్నటువంటి ఆ యొక్క పరదేశంలో ఉన్నటువంటి వారికి లింక్ ఎక్కడికి ఉంది? భూలోకాన్ని దాటుకొని పైన ఉన్నటువంటి పరలోకానికి లింక్ ఉంది. ఏదో ఒక రోజున వాళ్ళు పరలోక రాజ్యం వెళ్తారు అని బైబిల్ అయితే స్పష్టంగా చెప్తుంది. కనుక ఈ రోజున మరి ఆ పరదేశంలో ఉన్నటువంటి వారు తప్పనిసరిగా మరి పరలోకం వెళ్ళిపోతున్నారండి. పక్కన ఉన్నటువంటి నరకము అగాధం ఉన్నవారి పరిస్థితి ఏంటండి? అప్పుడు వీళ్ళు వెళ్ళిపోతే వాళ్ళు ఉంటారు కదండి అంటున్నావా? వాళ్ళు ఉండరండి. అసలుగా పరదేశంలో పాతాళం ఉన్నటువంటి ఎవరు ఉండరండి. వీళ్ళు ఎక్కడికి వెళ్తారు అని అంటే, ప్రియమైన దేవుని పిల్లలారా, మనం ఒకటి మాత్రం బాగా గమనించుకోవాలి. వీళ్ళు ఎక్కడికి వెళ్తారంటే వీళ్ళు కూడా నిత్య నరకాగ్నిలోకి వెళ్ళిపోతారు. అది వాళ్ళకి రెండో మరణం. ఈ రెండు మాటలు మనకి చాలా ఇంపార్టెంట్ అండి. నేను చదివి వినిపిస్తాను చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా. వీళ్ళు ఎక్కడికి వెళ్తారు? నిత్య నరకాగ్నిలోకి వెళ్ళిపోతారు. సో వీళ్ళు ఎందుకు వెళ్తారు? ఇక్కడ బాధపడుతున్నారు నరకంలో, పాతాళంలో. ఇక నిత్యాగ్నులకి ఇక్కడ నుండి తీర్పు జరిగిన తర్వాత వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారు? నిత్యాగ్నిలోకి వెళ్ళిపోతారు. అదే ప్రకటన గ్రంథంలోకి మనం ఒకసారి వచ్చినట్టయితే 20వ అధ్యాయం మనం చూస్తే ఒక మాట చక్కగా వ్రాయబడిందండి. అంటే క్రీస్తు ప్రభు వచ్చినప్పుడు వీళ్ళందరూ కూడా గ్యాదర్ అవుతారు. ముందు చెప్పాను కదా, ఆ నీతిమంతులు అలా కలుసుకుంటారు, పరలోకం వెళ్తానికి సిద్ధపడ్డారు. ఇక మిగిలిన ఇటువంటి వారు అందరూ కూడా లేపబడిన సందర్భంలో జరిగింది ఏంటంటే, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనం, మరియు గొప్పవారేమి, ప్రకటన 20:12, మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలువబడి యుండుట చూచితిని. అప్పుడు గ్రంథములు ఇప్పబడెను, మరియు జీవ గ్రంథమందు వేరొక గ్రంథము ఇప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియలు చొప్పున మృతులు తీర్పు పొందిరి. సముద్రములోను ఉన్న మృతులు అప్పగించెను, మరణమును పాతాళ లోకమును వాటి వశమున ఉన్న మృతులను అప్పగించెను. వారిలో ప్రతివాడు తమ క్రియలు చొప్పున తీర్పు పొందిరి. మరణమును మృతుల లోకమును అగ్నిగుండంలో వేయబడిను. అంటే మృతులోకం అంటే పాతాళంలో చనిపోయినటువంటి వారు తీర్పుకు వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్తారు? ఎక్కడికి ఏంటంటే అగ్నిగుండం వేయబడింది. ఈ అగ్నిగుండము రెండవ మరణము. ఎందుకు వీళ్ళు అగ్నిగుండంలో వేయబడ్డారు? రెండో మరణంలోకి ముందు అక్కడ అగ్నిలో ఉండి మరల రెండవ మరణంలోకి ఎందుకు వెళ్ళారు అంటే కింద చెప్తున్నాడు, ఎవరి పేరైనా జీవగ్రంథం ముందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వారు అగ్నిగుండంలో పడవేయబడిను. ఏంటంటే వ్రాయబడి కనబడని ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడినట్టున్నాడు. ఇక 21:8 ఏమంటున్నాడు? పిరికి వారును, అవిశ్వాసులను, అసహాయులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులు అందరూ అగ్ని గంధకములతో మండు అగ్నిగుండంలో పాలు పొందుదురు. ఇది రెండో మరణం. ఇంకంటే ఇక వస్తారు అనేది నిరీక్షణ ఎక్కడా లేదు, పాతాళంలో నరకములోనూ లేదు,
ఇక వచ్చిన తర్వాత క్రీస్తు ప్రభు వచ్చినప్పుడు కూడా రెండు రాకలు వచ్చిన వీళ్ళందరూ తీసుకెళ్ళి నిత్య నరకములో, అంటే అగ్ని గంధకంతో ముడుతున్న నరకంలో వారు వేయబడతారు. ఇంకాళ్ళకి ఇక అగ్ని ఆరదు, పురుగు చావదు, అంత భయంకరమైన శిక్ష వాళ్ళు అనుభవిస్తారు. ఎందుకు అంటే ప్రియమ దేవుని పిల్లలరా, సాతాను మన దూతల కొరకే ఆ నరకం ఏర్పాటు చేయబడింది, దేవుని పిల్లలు కాదు. అది నిత్యాగ్ని అని మనం ఎలా చెప్పగలమండి అని అంటే, యేసు ప్రభు ఇదిగో ఈ తీర్పు సమయాన్న మత్తయి సువార్తలో ఒక మాట చెప్పారండి. ఏమని? 25వ అధ్యాయం 41వ వచనంలో ఏమంటున్నాడంటే, మత్తయి సువార్త 25:41 అండి. అప్పుడు ఆయన ఎడవైపు నుండి వారిని చూచి, శపించబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోడు. నిత్యాగ్ని ఏమండి? ఆ నిత్యాగ్ని అంత భయంకరం ఉండదు అని వారిని అంటాడు అటు ఎడవైపు ఉన్నటువంటి వారిని. కానీ 28లో 46లో చూసినట్లయితే, వీరు నిత్య శిక్షకును నీతిమంతులు నిత్య జీవమునకు పోవుదురు. ఆ తీర్పు రోజున జరిగేదంటే, ఆయన వస్తే జరిగిన సంఘటన ఏంటంటే, ఇదిగో నేను చెప్పిన విషయాలు జరుగుతాయి. ఆ ముత్తలు ఎండబెట్టుకొస్తాడు, వీళ్ళు సజీవులు లేస్తారు. ఆ తీర్పు రోజున ఆ జరుగుతున్న సందర్భంలో ఎవరి పేరైనా ఆయన గ్రంథంలో ఉండదో, అంటే ఆ నరకంలో ఉండే వారికి ఉండదు కదా, ఉండదో, వారిని ఏం చేస్తాడు? ఎడవైపు ఉన్నటువంటి మేకలతో పోల్చి నిత్యాజ్ఞలకు పోండి అని పంపిస్తారు. రెండవ మరణము అని చెప్పాడు. కనుక ప్రియ దేవుడు, ఈ మాటలు విన్న మీరు నేను మనం చేయవలసినట్టు తెలుసా ప్రియమైన వాళ్ళరా? ఇంకా ఒకవేళ దేవుడి చిత్తాన్ని బట్టి రక్షింపబడి ఆ పరదేశకెళ్ళేటువంటి క్వాలిటీస్, నీతిని, న్యాయాన్ని, యథార్థను అనుసరించే జీవితం నీకు లేకపోతే, ఒక రోజున నా మరణం గడియప్పుడు తెలియదు కనుక అట్టి స్థితిలో ఉండి కానీ మరణిస్తే భయంకరమైన శిక్షలోకి వెళ్తాం. ఇంకా ఎక్స్క్యూజులు ఉండవండి. లేదు మరణించిన తర్వాత ఏదో చేస్తానికి చింతానంటే కుదరదండి. అసలు ఈ లోకంలో ఎవరితో పోల్చుకునే అవసరతే నీకు లేదండి. నీ జీవితమే సపరేట్, నీకు నువ్వే సపరేట్, అన్నిట్లో నీకు నీవే చేసుకోవాలి. కనుక ఒకళ్ళు తేడా ఉంటే సరిదిద్దుకొని సిద్ధపడే కృప దేవుడు కోరుకుంటున్నాను. ఇంకా సహోదరుడా, ఇంకా రక్షణ కానీ పొందకపోతే నీ పేరు కానీ జీవగ్రంథం మందు వ్రాయబడకపోతే కఠినమైన శిక్షలోకి వెళ్ళిపోతావు. నువ్వు ప్రమాద పంచును ఉన్నావు. ఎప్పుడు నువ్వు చేసుకున్న భయంకరమైనటువంటి నీ శరీరానికి నీకు ఆయాస్కరమైనవి ఆ క్రియలు నెత్తి మీదకి వస్తే అప్పుడు ఊపిరాడనివ్వు నిన్ను. ఆ బాధ వర్ణాతీతము. నీకు కలిగినంత కూడా చీపురు పెట్టి తుడిచేస్తాడు. అప్పుడు అయ్యో కుయ్యో మొర్రో అన్న ఆ మొర్రలు వింటారే తప్ప నానెవరు అంతవరకు తెచ్చింది అన్ని తిన్నటువంటి నీ బంధువులు, నీ స్నేహితులు, బిడ్డలు కూడా ఎవరు కూడా నీ బాధలో పాలు పంపులు పంచుకోరు. వాళ్ళు ఆ బాధను తీయలేరు, నువ్వు అనుభవించాల్సిందే. కనుక దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకుంటాను సోదరుడా. ఒకసారి ఆలోచించి తప్పనిసరిగా క్రీస్తు సొంత రక్షణకి అంగీకరించి నీ పాప దోషాలంటికి ఆ శిక్షకు ఆయన దగ్గర క్షమాపణ కోరుకొని ఆ తదుపరి నీతిగా బ్రతికితే యాత్ర ముగిస్తే ఇదిగో నెమ్మది పొందే స్థలంలో కొంటావు. ఏదో ఒక రోజున క్రీస్తు వస్తాడు. ఆ వచ్చిన సమయంలో ఆ ఆత్మ పరలోకానికి వెళ్ళి సంతోషించడానికి అవకాశం ఉంది. అట్టి కృప కొరకే ఈ మాటలు నీతో చెప్పిస్తున్నాడని చూసుకో. కనుక ఈ ప్రకారం వినిన మాటలు బట్టి పిల్లరా, మనం ఏం చేద్దామంటే ఇప్పుడు చెప్పిన మాటలు బట్టి పరలోకము పరదైసు ఒక్కటి కాదు, కానీ వీటికి బంధుత్వం ఉన్నది. రాకడి సమయంలో క్రీస్తు రెండు రాకడి సమయంతో పొందుతుంది. వీరు మాత్రమే పరలోకం వెళ్తారు, మిగతా వాళ్ళందరూ కూడా నిత్యాగ్ని దండలోనికి వెళ్ళిపోతారు. సో మరణించే వాళ్ళ గురించి మనకు ఎలాగో తెలియదు కనుక, జీవితం ఉన్న కనుక ఈ మాటలు వింటున్న మీరు నేను మనం ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించుతాం మన జీవితం ఎలా ఉన్నది. ఒకవేళ ఈరోజు మీరు నేను కన్ను మూస్తే ఎక్కడికి వెళ్తాం? నరకానికి వెళ్తానా, నెమ్మది పొందే స్థలానికి వెళ్తానా అనే ఆలోచన మనం గ్రహించవచ్చండి. మన క్రియలు ఆయాసకరంగా ఉన్నాయో, దొంగలాగా ఉన్నామో, ఇట్లా ఎలా బ్రతుకు మనకు తెలియదు. ఏంటంటే మన అంతరాత్మ జడ్జి గారు చెప్పేస్తారు కదండి. అది చూసుకుని చెక్ చేసుకుని ఏ రోజుకు ఆ రోజు ప్రతిదిన విశ్వాసం గలవారు మేము బ్రతుకుతున్నాం లేదో పరీక్షించుకోవాలి. ఆయన చిత్తం జరిగిస్తున్నాను లేదో పరీక్షించుకోవాలి. అలా ఆయన చిత్తం జరిగించకపోయినా ఇంకా ప్రేమగల తండ్రి నీకు అన్ని నీ కష్టాలు, నష్టాలు, శోధనలు అన్నింటిలో మెల్లిమెల్లిగా తప్పిస్తూ ఇంకా తెలుసుకుంటామని ఎదురు చూస్తున్నాడు. అలా బ్రతకపోయిన గాలి, నీరు, వేడి, వాతావరణం అన్నీ కూడా ఉచితంగా ధారాళంగా అనుగ్రహిస్తున్నాడు. ఆయన ప్రేమను అలసిగా తీసుకునికే అలాగా తీసుకుని నేను ఇష్టం వచ్చినట్టు బ్రతుకుదేవా ఇంతవరకు ఈ మాటలను తర్వాత ఎందుకు విడిచిపెట్టుకోకూడదు? కొన్ని వాటి ద్వారా వచ్చింది ఏమవుతుందో వాళ్ళు ఎవరు పట్టించుకున్న సంగతి కూడా ఒక మాట చెప్పాను. మరొకసారి ప్రభుని బట్టి నేను ప్రేమతో వేడుకుంటున్నా, ఇంకా నువ్వు రక్షణ పొందకపోతే ప్రమాదంచును. దయచేసి నా సహోదరుడా, సహోదరి, ఆ క్రీస్తు మరొకసారి చెప్తున్నా, క్రీస్తు సొంత రక్షణగా అంగీకరించు. ఆయన కృపపాత్రలతో శిక్షణ తప్పించబడతావు. రేపటి కాల సమయంలో శిక్షణ తప్పించబడతావు. ఈ బ్రతుకు ఇచ్చిన ఈ కాలంలో కూడా తన కృప మాత్రం నీకు తోడించుతాడు, నెమ్మదినిస్తాడు. అట్టి కృప కలిగే బిడ్డలుగా మనం ఉండాలని కోరుకుంటూ ఈ మాటలైతే ముగిస్తున్నాను. పరమ తండ్రి మీకు వందనాలయ్యా. పలకబడిన మాటలో పరమార్థం ఏంటో బిడ్డలని మేము గమనించుకొని మీరు ఆకలి సిద్ధపడే కృపను మాకు ప్రసాదించమని, రక్షణ పొందని బిడ్డలు ఉన్న రక్షణ పొందుకున్నట్లు ప్రేరణ దయచేసి
నాయనా రేపటి కాలానికి మేము ఉండటం మీరు చిత్తమైతే నీ సన్నిధానంలో ఏదైనా కలుసుకోవటం మీరు అంగీకరిస్తే అంతవరకు ఆ పని వచ్చేంతవరకు పని చేయగలిగే కృపనిచ్చి కలుసుకునే ఆత్మ తోడ్పాటు నిమ్మని క్రీస్తు యేసు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.